చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంటల్ మరణం, దాని తర్వాత ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వికృత ప్రచారం, ఈరోజు ఐజీ గారు ప్రకటించిన రిపోర్ట్లు, దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ప్రవీణ్ పగడాల గారి మృతి తర్వాత జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి ఏదో ఒకటి మతాల విధ్వంసం రావాలి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఆయనకు ఉన్నింది అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ని ఆయన యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించాలనే కానివ్వండి, ఆ రోజున జరిగిన ఆ ఇన్సిడెంట్ని అది హత్య అని చెప్పి కొంతమంది వ్యక్తులను పెట్టి మాట్లాడించటం కానివ్వండి, కొంతమంది పాస్టర్ని ఒక విధంగా చెప్పాలంటే హైర్ చేసుకున్నట్టే చెప్పాలండి. ఆ రకంగా రెచ్చగొట్టి ప్రజల్లో రెచ్చగొట్టాలి అనే ఆలోచన ఒక టైంలో అది ముస్లిమ్స్ మీద కూడా తీసుకెళ్లాలని చూశారు. అంటే ఇక్కడ ఏంటంటే మతాల మధ్యలో విధ్వంసాలు తీసుకురావాలి అనే ఆలోచనతో. సరే, ఒకవేళ అదే వైఫ్ చెప్తారు ఎప్పుడైనా కూడా, ఫస్ట్ ఆయన అలవాట్లు ఏంటి, హాబీస్ ఏంటి, అవన్నీ కూడా వైఫ్కే ఫస్ట్ తెలుస్తాయి. ఆవిడ ఆ రోజే చెప్తున్నారు, ఆ రోజే తను ఎక్కడా కూడా ఇది హత్యగా ఆవిడ ఎక్కడా కూడా మాట్లాడలేదు. తర్వాత ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి నాకు పోలీస్ మీద వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద నాకు ఒక నమ్మకం ఉంది, వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దేన్ని నేను ఒబే అవుతున్నాను అని కూడా ఆవిడ చెప్పారు. సో దాని తర్వాత కూడా ఎప్పుడైతే ఈ సీసీ ఫుటేజ్లు క్లిప్పింగ్స్ అవన్నీ ఒక్కోటి బయట రావడంతోనే అసలు ఒరిజినల్ ఫుటేజ్ కన్నా కూడా వీళ్ళు ఇంకా ఫేక్ కూడా సృష్టించడం మొదలుపెట్టారు. ఇంకొక అతనికి అలాగే డ్రెస్ వేయటం, అది మాఫింగ్ చేయటం, గెడ్డం పెట్టి చూసారా ఆ వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరు అని చెప్పటం. ఇప్పుడు ఆయన అకౌంట్స్ అన్నీ వైఫ్కి తెలుస్తాయి. ఆయన ఏ టైంలో ఎంతెంత మనీ ఖర్చు చేశాడు అనేది. సో అక్కడ ఏదైతే మద్యం షాపులకి వెళ్ళి లిక్కర్ కొన్నప్పుడే కానివ్వండి, మద్యం కొన్నప్పుడే కానివ్వండి, అక్కడంతా ఫోన్పే చేయటం కానివ్వండి, సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ చూసారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ దగ్గర చేయటం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే కుటుంబ సభ్యులకు ఒక అవగాహన వచ్చేసింది. కాకపోతే ఆయన మీద కొంతమందికి కానివ్వండి, వాళ్ళ మతంలో కానివ్వండి, అందరికీ ఒక నమ్మకం, ఒక పాస్టర్గా ఒక గౌరవం అనేది ఉండింది. అది కూడా ఎలా చేశారంటే ఆయన మీద ఈ ఇన్వెస్టిగేషన్ ఇవంతా కానీ లోతుగా వెళ్ళే కొద్దికి ఆయన ఎన్నిసార్లు పడుతూ లేస్తూ వెళ్ళాడు, ఈ 3 సార్లు డ్రింక్ చేశాడు, ఆయన ఏ పని మీద వెళ్ళాడు అంటే ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఈ రోజున ఓపెన్ అయిపోయింది. సో ఆయన చనిపోయిన దానికి, ఒక యాక్సిడెంట్లో చనిపోయిన దాన్ని తాగి చనిపోయాడు, తాగి డ్రైవ్ చేశాడనే అంటే ఆ స్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చేసింది ఎవరు? దీని వెనకాలంతా కారణం, ఇదంతా చేయించిన దానికి ఇదంతా కూడా చూస్తే ఆయన ఒక రోడ్డు యాక్సిడెంట్ని కూడా ఒక అవకాశంగా తీసుకోవాలని చూశాడు. మనం చూసాం గతంలో ట్రైన్లు కాల్చటం జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన ఇది. అంటే అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అప్పుడు ట్రైన్స్ని ఎట్లా తగలబెట్టించారు. సో అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళా ఏదో ఒకటి జరగాలి అనే ఆలోచనతో చేయటం. ఈరోజు ఐజీ గారు అశోక్ కుమార్ గారు వచ్చి బయట చెప్పటం కానివ్వండి, ఆయన ప్రతిదీ చెప్పేది అది కూడా ఏంటంటే సీసీ ఫుటేజ్ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. ఆయన ఫోటో కానివ్వండి, ఆయన యాక్సిడెంట్ అయిపోయి పడిపోయిన చోటే కానివ్వండి, ఆయన పడిపోతే ట్రీట్మెంట్కి తీసుకెళ్తామని అంబులెన్స్ ఉండటం కానివ్వండి, అంబులెన్స్ అక్కడ కనపడటం కూడా కానివ్వండి, ఆయన పడిపోయినప్పుడు ఆయనకి దెబ్బలు తగిలినా కానివ్వండి, ఆయన పెట్టుకున్న స్పెట్స్ ఇరిగిపోయినది కూడా చూపెట్టడం కానీ మొత్తం క్లియర్గా ఆయన ఫేస్తో సహా కనపడుతుంది. సో ఇంత పక్కా ఎవిడెన్స్లు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా రావచ్చండి, ఎందుకంటే ఇది అప్పుడే చెప్పలేదనేమాట. పక్కా ఎవిడెన్స్ పెట్టుకొని ఒక ఐజీ స్థాయి వ్యక్తి ఓపెన్ అప్ అవ్వటం అది వేరుగా ఉంటుంది. అంతేగాని మాకు ఇప్పుడే ఇది చిన్న ఒక బిట్ వచ్చిందని ఒక ఐజీ స్థాయి వ్యక్తి వచ్చి వెంటనే చెప్పకూడదు. సో క్లియర్ ఎవిడెన్స్తో రావాలి. అది కూడా కాకుండా ఇది మతాలకి సంబంధించిన ఇష్యూ కూడా. సో ఎప్పుడు కూడా ఏదో చిన్నది దొరికింది కదా అని వచ్చి మాట్లాడటం అనేది తప్పు. అది కూడా కాకుండా ఆయన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాక్సిడెంట్ జరిగే వరకు కూడా ఎన్ని గంటల సీసీ ఫుటేజ్, ఎన్ని చోట్ల తీయాలి, ఎన్ని వందల కెమెరాలు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి, ఇవన్నీ చెక్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడికి అసలు ఓన్లీ సీసీ ఫుటేజే కాకుండా ఆయన ఏ షాప్కి వెళ్ళాడు, మద్యం షాపులకి, ఏ పెట్రోల్ బంకుకి వెళ్ళాడు, సరే ఆయనతో పడిపోయినప్పుడు లేపిన వ్యక్తులు ఏంటి,
ఆయనతో మాట్లాడిన పోలీసులు ఏంటి, ఆ చెక్ పోస్టుల దగ్గర ఆపిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సేకరించడానికి టైం పడుతుంది కదా. ఈ ఇన్వెస్టిగేషన్ చాలా తొందరగా అయినట్టేనండి ఈ రకం. చాలా తొందరగా అయినట్టే లెక్క. అది కూడా క్లియర్ కట్గా ఒకళ్ళకి కూడా డౌట్ లేకుండా పక్కా ఎవిడెన్స్. సో ఇంత క్లియర్గా చేసిన దాన్ని, ఇంత క్లియర్ కట్ కేసును కూడా అండి ఎలాంటి రాజకీయం చేస్తున్నారండి అంటే మనుషులు కొట్టుకొని చచ్చిపోవాలా? ఈయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలనే ఆశతో శవ రాజకీయాలు చేయటమే కదండి ఇది. అంటే శవాలు ఎంతమంది లెగిసిపోతే ఆయనకు అంత హ్యాపీ అండి. ఇక్కడ ఎవరైనా చనిపోతున్నారా అని అంటే బాధపడతాం. ఇక్కడ ఎలా తయారైపోయిందంటే వాళ్ళు చచ్చిపోవాలి, ఆ ప్లేస్కి నేను వెళ్ళాలి, అది సింపతి క్రియేట్ చేసుకోవాలి, అది కూటమి ప్రభుత్వం మీద నెట్టాలి. ఆయన నవ్వుకుంటాడండి శవం కనపడితే. శవం కనపడితే ఆయనకి సంతోషం. శవం కనపడాలి, అక్కడికి వెళ్ళి ఒక నవ్వు నవ్వాలి. సో వాళ్ళని ఏదో ఈయన బ్లెస్ చేసి వాళ్ళ కుటుంబాన్నంతా ఈయన ఆదరిస్తున్నాను అన్నట్టు ఒక నవ్వు నవ్వి వాళ్ళని ఎత్తిన చేయి పెట్టి వస్తే అప్పుడు సరిపోతుందా? సో ఇక్కడంతానండి పక్కా క్లియరెన్స్తో ఈ రోజున ఎవ్వరికి ఎలాంటి డౌట్లు లేకుండా క్లియర్ ఎవిడెన్స్. ఏ పాస్టర్లు అయితే ఎగిరెగిరి పడ్డారో ఏమైనా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపెట్టుంటారుగా. ఒకప్పుడే చేయగలిగారు. వాళ్ళు ఏం చేయగలిగారు? మాఫింగ్ చేసి అదేలాంటి డ్రెస్ వేసి ఎవరికో ఒక గెడ్డం ఉన్న వ్యక్తిని పెట్టి అదేలాంటి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అదొకటి చేశారు. అది కానీ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కానీ ఇచ్చుంటే వీళ్ళని పట్టుకొని 4 ఉతికితే అన్ని నిజాలు బయట వచ్చి ఉంటాయి. సో అది అక్కడ వరకు చేయలే, ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టుకోవటం వరకు చేశారు. అంటే ఇవన్నీ కూడానండి పాస్టర్స్ కూడా ఎందుకు ఇప్పుడు మత ప్రచారం చేసుకోండి, ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయితే అవుతారు కానివ్వండి. సో దీన్ని ఒక రాజకీయాల విధ్వంసాలకి రెచ్చగొట్టేటట్టు చేయటం అనేది పాస్టర్స్ కూడా తప్పు కదా. అవును, ఇది చాలా పెద్ద తప్పు. అంటే దాని వెనకాల జగన్ రెడ్డి గారితో పాటు జగన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి గారు కూడా ప్రోత్సహించారని, ఆవిడే ఇలా చేయమని చెప్పి అందని చెప్పి చాలా ప్రచారం జరిగింది. విమలారెడ్డికి ఎంతసేపు అనండి, ఆవిడ డబ్బు పిచాచి. డబ్బు మెయిన్, ఆవిడకి కావాల్సింది డబ్బు. డబ్బు ఉంటే ఆమెకి ఏమైనా సరిపోతుంది. మీకు ఒకటే చూడండి, సొంత అన్న చనిపోతేనే ఆవిడ సింపతి చూపెట్టలేదు. ఎవరు? వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇన్ని రోజులు ఒక సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, సొంత బాబాయ్ చనిపోయాడు, ఆవిడికి తోడబుట్టిన అన్న. సో వాళ్ళ పిల్లలు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కూతురు ఇబ్బంది పడుతుంది, వాళ్ళ వదిన అయితే ఆవిడ ఇబ్బంది పడుతుంది, షర్మిల గారు ఇబ్బంది పడుతున్నారు, విజయమ్మ గారు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబంలో ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ 4 మహిళలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ 4 మహిళలు, నువ్వు ఒక మహిళ కదా, నువ్వు ఏ రోజైనా వాళ్ళ కోసం సింపతిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసావా ఒక మేనత్తగా అయ్యి? ఆ 4 ఇబ్బంది పడుతుంటే ఆవిడ మేనల్లుడి కళలో సంతోషం చూస్తుంది. ఎందుకండి? చిల్లర పైసలకండి. ఇప్పుడు మీకు ఒకటే అక్కడ అర్థం అవ్వాలి, అధికారం ఉండింది కదా, దోచుకున్న సొమ్ములు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. సో ఆ డబ్బులకండి. సో వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఆవిడికి ఒకవేళ దేవుడు, ఆ విశ్వాసం, ఆ నమ్మకం అని ఉంటే నీతి నిజాయితీ న్యాయం పక్కన నిలబడతారు ఎవరైనా సరే. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చేసే పని అది ఫస్ట్. కానీ ఆవిడ దేవుణ్ణి నమ్మినట్టు కనపడటం లేదండి. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది, ఏదైనా మాట్లాడుతుంది అనేదానికి మనం 5 ఏళ్ళు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటూ ఆవిడ దోచుకున్న ఆస్తులే కానివ్వండి, ఆవిడకి ఈ రోజున ఇన్ని 100 ఎకరాలు ఎలా వచ్చాయి? మొన్న ఎన్నికలకు ముందు కూడా మేడం ఆవిడ సమావేశం పెట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచి మత రాజకీయాలు చేసే ప్రయత్నం కూడా చేసింది ఆవిడ. ఇంకోటి మత రాజకీయాలు చేస్తూ ఇంకోటి కూడా చెప్పిందంటే, కొంతమంది పాస్టర్స్ మాకు సీట్లు ఇప్పించమనో, ఇంకొంతమంది మాకు రాజకీయ అవకాశాలు కల్పించమనో ఎవరో కొంతమంది క్రిస్టియన్స్ అడిగితే ఆవిడ చెప్పిందంట, మనం దేవుడి సేవలో ఉండేవాళ్ళము, మనం అలాంటివి ఆశించకూడదని చెప్పిందంట. అలా అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళే బహిర్గతంగా బయట వచ్చి చెప్తున్నారు, అంటే వాళ్ళ సేవలో వీళ్ళు కూడా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కదా, వీళ్ళు మటుకు రాజకీయం చేయొచ్చా అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈవిడికి ఏంటి, వాళ్ళని ఎవ్వరూ రాకూడదు, మీరు చూడండి సేవ మటుకు మీరు చేయాలి. సో ఆ ఒక్క కుటుంబమే సెటిల్ అవ్వాలి రాజకీయ పరంగా. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? అదే ఆ పాస్టర్ ఎవరైతే విన్నారో ఆ పాస్టర్సే బహిర్గతంగా చెప్తున్నారు మాటలు. అంటే ఆవిడ ఎంత దూరం ఆలోచించారు, మేము దోచుకుంటాం, మాకు సేవకులుగా మీరు ఉండండి, మేము చెప్పినట్టు మీరు పనిచేయండి అని ఆవిడ వాళ్ళని ఆ రకంగా వాడుకుంటుంది. ఆ వాడుకునేది వాళ్ళకి కూడా అర్థమైపోయింది కదా, వాళ్ళే ఈరోజు ఓపెన్గా వచ్చి బయటపడి చెప్తున్నారు కదా. విమలారెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా, మత రాజకీయాలు చేద్దామని చూసినా ప్రజలు విశ్వసించలేదు, ఆ కుటుంబాన్ని పక్కన పెట్టారు, ఆయనకి 11 సీట్లు ఇచ్చి విశ్రాంతి ఇచ్చిన సంగతి మనం చూసాం.
అద్భుతంగా విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.